హలో ప్రేమేందర్ గారు వినిపిస్తోందా అండి? చెప్పండి. కేంద్ర కేబినెట్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ముఖ్యంగా కూడా నితిన్ నబీన్ సారథ్యంలోని కొత్త యంగ్స్టర్స్ కి చోటు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూడా అటు ఆప్ నుంచి కానీ అదేవిధంగా టీఎంసీ నుంచి కానీ శివసేన పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి మిత్రపక్షాలుగా మీతో ఎన్డీఏలో కలవబోతున్న వాళ్ళకి కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎలాగా పునర్వ్యవస్థీకరణ ఉండబోవచ్చండి? ఒకటి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు మచ్చలేని ప్రభుత్వం, ఎలాంటి యొక్క అవినీతి కార్యకలాపాలు లేకుండా జరుగుతున్నది. అదే యొక్క ఆలోచనతోని ప్రజలకు సేవ చేసే వాళ్ళు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళను చూసి వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పక మంచి కేబినెట్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కూడా అంటే నీట్ పేపర్ లీక్ సంబంధించి కూడా ధర్మేంద్ర ప్రధాన్ పై చాలా వరకు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా విద్యాశాఖకు సంబంధించి కూడా మార్పులు ఉంటాయి అంటున్నారు. ఆ ప్లేస్ లో కూడా నిర్మలా సీతారామన్ కి కొంత ఆ పదవిని ఇవ్వబోయే విధంగా కూడా శాఖ మార్పు ఉంటుంది అంటున్నారు. పర్టికులర్ గా ఏ శాఖ ఏం మారుతుందని చెప్పలేము. ఎందుకంటే అది ప్రధానమంత్రి గారి యొక్క వారి యొక్క రైట్, వారి యొక్క బాధ్యత కాబట్టి ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, వారు సరి అయిన విధంగా సరి అయిన వ్యక్తులకు సరి అయిన బాధ్యత అప్పచెప్పడంలో, సరి అయిన సమయంలో సరి అయిన బాధ్యత అప్పచెప్పడంలో వారు గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి తప్పక ఆ విధంగా మంచి మంచి వ్యక్తులకు వస్తుంది. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కరే వారు ఏమి వారి కారణంగానే జరగలేదు. అనేక మంది నేరస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ శాఖనైనా సమర్థంగా నిర్వర్తిస్తారు. ఇది కాకపోతే ఇంకొకటి దాన్ని చేస్తారు. అందుకోసం దాన్ని ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోని అందరికీ బాధ్యతలు ఇస్తారని మేము భావిస్తున్నాం. మన యొక్క తెలంగాణకు కూడా ఈసారి సముచితమైన గౌరవం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే బీజేపీలో చాలా వరకు కూడా సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా కొత్త యంగ్స్టర్స్ మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏతో కలవబోతున్న ఆ నేతలందరూ కూడా కొంత రావడం వల్ల సీనియర్ లీడర్లందరూ కూడా కొంత అసంతృప్తి చెందరంటారా? అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా వారు ఆ ఖాళీలను కూడా పూరించే అవకాశం ఉంటుంది. కొత్తగా మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, భారతీయ జనతా పార్టీలో మంత్రి అయితేనే మేము పనిచేస్తాం అనేది కాదు. అనేక మంది గతంలో మంత్రులు ఉన్నారు, ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నారు. మళ్ళీ పార్టీలో పనిచేసే వాళ్ళు మంత్రులుగా పనిచేయొచ్చు. తర్వాత ఏ బాధ్యత లేకుండా ఏది లేకుండా పనిచేసే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి వారి నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని, నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని మేము అందరం కూడా శిరసా వేస్తాం. ఎలాంటి అసంతృప్తి అలాంటి ఏమి కూడా ఉండవు. అంటే నెక్స్ట్ ఇంకా అంటే దీనికి సంబంధించి పంజాబ్ కానీ కొన్ని స్టేట్స్ కి రాబోతున్నాయి, యూపీ కానీ ఈ నేపథ్యంలో వాళ్ళకి కొంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి, తెలంగాణ నుంచి అదేవిధంగా ఏపీ నుంచి కూడా కొంత క్యాబినెట్ విస్తరణలో కూడా కొంత ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. సో ముఖ్యంగా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటారు? అంటే పర్టికులర్ గా ఎవరి యొక్క దీంతో ఎవరికి ఉంటది అనేది మాత్రం నేను చెప్పలేను. కానీ తప్పక ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్లో భాగం అవుతుంది. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా ఇప్పటికే పని ప్రారంభమైంది. తప్పక ఆ విధంగానే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మంచి అవకాశం వస్తుంది ఈసారి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రేమేంద్ర గారు.